పేరు మూలరవి. నేను చిన్నతనం నుండి నా కాళేశ్వరంపురం మండలం మిర్జాపేట గ్రామం. తన చిన్నతనం నుండి నేను మిర్జాపేట గ్రామంలో పుట్టి పెరిగిన. మా అమ్మ తాతకు మూల లక్ష్మి, మూల రాజయ్య, మూల బోధలు వాళ్ళిద్దరు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిరు. గత పెళ్లికి సుధా మా బాబా అన్నట్టు ఆయన రాలే. ఆయన 1982లో ఉద్యోగరీత్యా ఆయన ఇద్దరు కొడుకులను తీసుకొని పోయి వాళ్ళకు చదివిపించి పెద్ద చేసి పెళ్లి చేసి వాళ్ళని. మీ నాన్న పేరు ఏం పేరు? మూల రాజయ్య. అదే వాళ్ళను అది చేసిండు. నా దగ్గరికి ఎలాంటి విషయంలో ఇప్పటికీ నా చిన్నను ఎలాంటి విషయాలు ఆదుకోలే. ఆయన నేను బతుకుతా అంటే నా భక్తే నేను బతుకుతా అంటే గత 3 సంవత్సరాల క్రితం వచ్చి ఇండ్లు నాయ అంటూ నా మీద అక్రమంగా కేసులు వేసుకుంటా, అక్రమంగా దింపుకుంటా. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు 6 సార్లు మారి వ్యవసాయాలు వారి ఏ రకంగా పిటిషన్ ఇచ్చినా సుతా వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనకు అన్యాయం జరిగింది, ఈయన నిర్దోషి అని వాళ్ళు కేసులు కొట్టేసుకుంటారు. ఇట్లా జరుపుకుంటూ రాబట్టి గత 3 సంవత్సరాలు అవుతాను. ఈ 3 సంవత్సరాల కింద అతను గోవార్కన్లా బాయ్ పని చేసిండు. అలాంటి ఆ మనిషికి నాకు ఎలాంటి లింక్ లేదు. ఇప్పుడు వచ్చి నా మీద కేసులు వేసుకుంటూ నన్ను నానా రకాల ఇబ్బంది పెడుతూ నా ఒక్కతే పోతుంది ఇంటికి వచ్చి నా బూది మాటలు మాట్లాడుతూ మూలకృష్ణ అనేటానే నా భార్యను ఇజ్జతులేని తిట్టుదిడుతూ మరీ అన్యాయంగా ప్రవర్తిస్తాను. మీ నాన్నను ఇంట్లో ఉండనివ్వకుండా ఎల్లగొట్టిరని చెప్పి మీ మీద ఆరోపణలు చేసారు సార్. అది ఆయన రూమ్ ఉన్నది. ఇప్పుడు మీరు రారి అక్కడ ఎంక్వైరీ చేసుకోరు. ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోరు. వాళ్ళు ఆయన నిల్లగొట్టినట్టు అనిపించా అంటే దేనికైనా నాపై నా భార్యపై అసత్య అన్ని మాటలు మా బాబు అనే మూలరాజు అంటేనే మాట్లాడినారు. అన్నీ అట్టియే. నేను వాళ్ళని ఏమనడం లేదు. నాకు ఒక్కతే బిడ్డ, నేను ఏం చేయడం లేదు, అడగడం లేదు. ఆయన ఆస్తులు అడగడం లేదు. ఆయన ఏ రకంగా పింఛన్ అడగడం లేదు. గత 3 ఏళ్ళ నుంచి చూస్తా ఇప్పుడు స్టేషన్ కాడికి చుట్టూ తిరుగుతాను సార్లు. ఇప్పుడు పాపం వాళ్ళు పోలీస్ శాఖ వారు చూస్తా ఏం చేస్తారంటే ఈయనకు అన్యాయం జరిగింది, ఈయన నిర్దోషి అని ఎన్ని కేసులు పెట్టిన వాళ్ళు కొట్టేసుకుంటారు సార్. మీ నాన్నను మీరు గతంలో కొట్టిరని చెప్పి ఆరోపణలు చేసింది మొన్న. అది మాకు ఎలాంటిది ఏం లేదు. వాళ్ళు అక్కడ తిన్నోళ్ళే మా మర్దలు. అది వాళ్ళే కేసులు పెట్టుకున్నారు. అది మాకు ఎలాంటిది లేదు. అతనిపై రేప్ కేసు పెట్టిరని చెప్పి మాకు లేదు సార్. ఎవరు పెట్టింది? ఎవరు మరి? మా మర్దలు పెట్టిందట. అది మాకు సుధా ఎలాంటి సంబంధం లేదు. మేము ఊళ్ళో ఉన్నాం. ఆ కేసులో సంబంధం లేదు. మేము ఎలాంటి కేసు సుధా పెట్టలేదు వరకు అతని మీద. విషయం మాకు తెలియదు సార్. మీరు 30 గుంటల ఎంత భూమి, మీకు ఎంత భూమి ఉందట, ఆ భూమి మీరు పట్ట చేసుకున్నారని చెప్పి ఆరోపించారు. అది మా నడిపి తమ్ముడు ఉన్నాగానే జరిగింది సార్. అతను చనిపోకముందే అవన్నీ జరిగినాయి, పంపకాలు జరిగినాయి, సంతకాలు పెట్టినాం, అన్నీ అయిపోయినాయి సార్. అవి ఇప్పుడు మేము కావాలంటే అది తప్పది ఉంచింది నాకినట్టయితే సార్. పంచిచ్చింది అందరికి మంచి 10 గుంటలు పంచిచ్చింది. అమ్మినాం మేము. మేము అమ్మినాం. నడిపళ్ళు తీసుకున్నారు. మా మర్దికి ఆరోగ్యం మంచిగా లేక సంతకాలు పెట్టించుకున్నారు. ఆడోళ్ళం కూడా పెట్టినాం. అది ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసిన సో జరగాలి సార్. అది మాకు దానికి ఆయన చనిపోయిండు. ఆయనకు అన్యాయం చేసుడు పద్ధతి కాదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు. మాకు ఆయనకు ఆ సంబంధం 30 గుంటల పొలానికి మాకు ఏ సంబంధం లేదు. ఆ ఇండ్ల విషయం చూస్తా మా అమ్మ తాత ఇండ్లవి కూలిపోతే మళ్ళీ అవి కట్టించుకొని అలా బతుకుతాను సార్. మరి మీ నాన్నను మీరు బయటికి వెళ్ళగొట్టిరని ఆయన ఆరోపించారు. రండి సార్. దాని మీద మీ సార్ ఆయన రూమ్ ఆయనకే తాళం వేసుకొని ఇంట్లో ఉన్నాడు. మమ్మల్ని కావాలని కేసులు ఇంట్లోకి వెళ్ళగొడతాం. మీకు ఇల్లు లేదు చెప్తూ కట్టొచ్చిండు. మీకు ఇల్లు లేదు ఇక్కడ, నాది ఇల్లు. ఇంట్లోకి వెళ్ళగొట్టేదాకా ఇంట్లోకి రానన్నాడు. ఇల్లుకు తాళం వేసుకున్నాడు రూమ్కు. ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేసినా మేము ఇక్కడనే ఉంటాం. చేసుకోండి. మేము కొట్టినట్టు ఒక్కరితో అనిపించినా మేము ఒప్పుకుంటాం. దేనికైనా ఒప్పుకుంటాం. మీ తమ్ముడు కూడా మీ మీద ఆరోపణలు చేసిండు కదా, దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? మా ఇంటి వీధికి వచ్చి గొడవ చేస్తాడు. ఏంటంటే మా నాన్న దగ్గరికి వస్తానని చెప్తాడు. వచ్చి మిషన్ బట్టి ఇల్లు కూలగొట్టిండు. ఇల్లు కూలగొడుతున్నామని అంటే మమ్మల్ని ఇద్దరిని తెచ్చిండు. బెదిరిస్తాడు, రౌడీజం చేస్తాడు. భార్య లేదు వెంబడి. ఆయన శ్రీరాంపూర్లో ఉంటాడు. మా మామయ్య మా ఇంట్లో ఉంటాడు. వరకు భార్య లేదు సార్ ఆయనకు. ఇప్పుడు ఈ భార్య సుతం ఉండడం లేదు. ఈ ఇద్దరు వాళ్ళు ఏం లేదు. రౌడీజం ఊలగొట్టండి. లాట్రూమ్ బాత్రూమ్ ఊలగొట్టిండు సార్. మళ్ళీ నేను అవి రిపేర్ చేసుకొని ఉంటాను. ఊలగొట్టిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది మా లాట్రూమ్ బాత్రూమ్ ఇల్లు మొత్తం ఊలగొట్టిన వీడియోస్. ఇంట్లోకి వెళ్ళి కాల్ చేయాలి.
నాన్న ఆస్తి పంచాయతీలా ఇది పెద్ద మనుషుల ఉపయోగంగా నాకు ఇచ్చారు. ఈ నామిని మా తమ్ముడు చిన్న తమ్మురావు ఈ మూల కృష్ణయ్య గడ్డ కృష్ణయ్య ఏదో ఆయన నామిని పెట్టుకొని 15 లక్షలు నామిని పెట్టుకొని ఇట్లా చేస్తాను సార్. నేనంటే ముసలోని ఇక్కడ ఏదో రకంగా ముగ్గురు ఉన్నారు కదా సార్, ముగ్గురు పెట్టచ్చు కదా, ఏదో రకంగా చేసి కొడుకున్నాడు. సరే మా మధ్య చనిపోతే వాళ్ళ కొడుకుని ఒక్కడిని, పెద్ద కొడుకు చిన్న కొడుకు, ముగ్గురు నామిని పెట్టుకోవాలి కదా. ఇక ఆస్తులు పంపకాలు జరిగినాయి మీకు? అన్ని జరిగినాయి. తెలియదు, మేము ఇల్లు పట్టుకొని ఉంటున్నాం కదా, మాకు ఎంత డబ్బు వచ్చింది కూడా మాకు చెప్పలేదు. అదే ఎంత డబ్బుకి ఇంత కూర్చొని పెట్టి మరి నీకు ఇన్ని లక్షలు వచ్చినాయి మనిషికి ఇంత ఇస్తున్నాను ఏ రూపంలో మరి ఏ దాని తెలియదు. ఊళ్ళు ఎంక్వైరీ చేసినా కానీ ఇది 15 లక్షలు మాత్రం పెద్ద మనుషులల్లా ఏం చేసిరు అంటే ఇక మీ అయ్య దగ్గర గిన్నె ఉన్నాయని 15 లక్షలు అది గోహార్కల్లా పంచాయతీ అయితే ఇచ్చిర్రు. ఇది నామిని అతని పేరు ఇది ఉన్నది. ఆయన రివర్స్ మా మీద కేసులు ఎత్తాడు. మా మామయ్యది కూడా తప్పు లేదు, మా మామయ్య మంచోడే. ఈయన పట్టుకొని తిరుగుడే కాబట్టి 2 రోజులకు ఒకసారి ఇంటికి వస్తాడు, గొడవ చేస్తాడు, మేము పని చేసుకుంటే బతుకుతాం. మా ఆయనకు షుగర్ బీపీ, ఆయనకు ఏం పని చేయలేడు, మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తాడు. మా మరిది కృష్ణ కూతుంది చిన్నప్పటి నుంచి మా అత్తగారితో పెడితే తిరుగుడా తిరుగులేదో చేసుకుని పోలీసు ఇల్లు కూలగొడితే మమ్మల్ని ఏం చేసారు, ఇల్లు కూడా కూలగొడతా బయటికి వెళ్తా వెళ్ళవా అని అనరాని మాటలు అంటారు సార్. నాకు ఒక్కటే పాప కూడా ఇంట్లో ఉండని అంటాను, అమ్మ వాళ్ళ ఇంటికి అడుగుతాను. పార్టీలు అది పెద్ద పెళ్లికి పోయొచ్చే వరకు మొత్తం ఇంటి చుట్టూ తిప్పుకుంటే వెళ్తా హాస్పిటల్ తీసుకుపోయి ఈయన గుండె నొప్పి అని వాళ్ళు హాస్పిటల్ మమ్మీ అని ఎత్తుకుంటా ఫోన్ చేస్తే గెట్టది అల్లుకుంటే వాళ్ళకి ఫోన్ చేసినాం, అందరు వచ్చారు. మేము వచ్చే వరకు వెళ్ళిపోయినాక మేము ఫోన్ చేస్తే ఫోన్ తీయడం బంధం కొట్టినాం, ఇట్లా గొడవ చేస్తాడని. 16 తారీఖు నాడు ఒకరోజు వచ్చిండు, 17 తారీఖు నాడు వచ్చిండు. ఏ సంవత్సరం అది? ఇప్పుడు మొన్న ఈ నెల పేన నెలలే. నువ్వు ఇంట్లోకి వెళ్ళేదాకా మేము ఇట్లనే చేస్తామని బెదిరిస్తాను మమ్మల్ని. మా మామయ్య చెప్తాడు, మా మామయ్య చెప్తే చేసుడే, మా మామయ్యది ఏం తప్పలేదు. ఇంట్లోకి వెళ్ళి బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.